అమ్మంటివి మాట్లాడతలేవేంద్ర? ఏం ఆలోచిస్తాను? ఎందుకు బాధపడతాను? ఏమైంది మధు సప్పుడు చేత్తలేవు? అమ్మకు పానం మంచిగా లేదని బాధపడుతున్నావా? మరి వేరే దవాఖానలకు తీసుకపోతే అయిపోవు కదా? అట్లనన్నా తగ్గుతుంది కావచ్చు. అమ్మను ఏ హాస్పిటల్ తీసుకుపోయినా తక్కువ కాదు బావ. అమ్మ అక్క మీద రంది పెట్టుకుంది. అక్క మీద రంది పెట్టుకుందా? మరి అక్కని తీసుకురాకపోయినావురా బావకి చెప్పి? ఒక 2 రోజులు ఉండిపోకపోనా? మొన్న అక్కని తీసుకొద్దామైనా పోయినా బావ. కట్నం పైసలు ఇయ్యంది ఇంట్లో అడుగు పెట్టద్దని అత్తమ్మ బయటనే నిలబెట్టింది. ఇంట్లో కూడా రానియలేదు. ఎటుబడిదాటే మాటలు ఇచ్చి పెట్టింది. కట్నం పైసలు ఇస్తేనే మీ అక్క మీ ఇంట్లో అడుగు పెడుతుందని ముఖం మీద చెప్పింది బావ. అక్కకి ఇచ్చే పైసలు ఏ నుంచి తేవాలి బావ? ఒక్క రూపాయి లేదు నా దగ్గర. అమ్మ ఇన్ని రోజులు నన్ను చదివించడానికి ఖర్చు పెట్టింది బావ. ఇప్పుడు ఆ పైసలు ఎక్కడి నుంచి తేవాలి? ఏం మనసులో పడతలేదు బావ. పిచ్చిలేస్తాను. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు బావ. ఏం చేయాలో నేను చెప్తాను అది. బావా నువ్వు ఇక్కడ గిట్లా ఇక్కడ మీరు ఎంత బాధపడుతున్నారు, అక్కడ మీ అక్క మీకన్నా 2 ఇంతలు ఎక్కువనే బాధపడుతుంది. నా భార్య పడే బాధ చూడలేకనే ఇక్కడికి వచ్చింది. ఏం చేయమంటావు బావా? ఆ కట్నం పైసలు వేయలేక అమ్మను అక్కను బాధ పెట్టుడైతే. అరే, మీ అమ్మకు ప్రాణం మంచిగా కావాలన్నా, మీ అక్క మీ ఇంటికి రావాలన్నా నేను చెప్పినట్టు చేయరా. ఏం చేయమంటావు బావా? కట్నం పైసలు నేనే నీకు ఇస్తా. నువ్వే తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మా అమ్మ చేతిలో పెట్టు. అప్పుడు మా అమ్మ కోపం పోతుంది, మీ అక్క ఎప్పట్లాగా మీ ఇంటికి వస్తుంది. బావా అత్తమ్మకి తెలిస్తే లొల్లి పెడుతుంది బావా. నా వల్ల మీరు ఇబ్బంది పడడు నాకు ఇష్టం లేదు బావా. అవి ఎట్లయినా చేసి నేనే తీసుకొచ్చి ఇస్తా. ఎక్కడి నుండి తీసుకొస్తావురా? నీకు చేద్దామన్నా ఇప్పుడు జాబ్ లేదు, ఎవరిస్తారు చెప్పు? నువ్వేం ఆలోచించకు, నీకు ఈ దారి తప్ప వేరే దారి లేదురా. అది బావా. అరే మధు, ఎందుకురా అంతగానో ఆలోచిస్తాను? నీ పరిస్థితిని అర్థం చేసుకొని ఇంత మంచిగా చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? నువ్వు బావ చెప్పినట్టు చెయ్యి, బావ చెప్పినట్టు చెయ్యి, అంతే. అరే మధు, మీ అక్క బాధపడు నేను చూడలేకపోతున్నారా? నేను చెప్పినట్టినరా, ఏం ఆలోచించు. పైసలు లేనందుకు నేను దురదృష్టవంతున్నే బావా. కానీ మీలాగా అర్థం చేసుకుని బావ దొరకడు నా అదృష్టం బావా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్స్ బావా. పారా ఇంటికి పోదాం ఒకసారి అమ్మని చూసి. సరే బావా.